నా సాక్ష్యం ఏంటంటే, మా అమ్మ నాన్న చిన్నప్పటి నుంచి చర్చికి వెళ్తారు. మా అమ్మ చాలా ప్రార్థన పూర్వకంగా ఉంటుంది. మమ్మల్ని కూడా ప్రార్థన పూర్వకంగానే పెంచింది. మేము ఎటువంటి చెడు అలవాట్లు కానీ దురాలోచనలు ఎప్పుడు తొలగిపోలేదు. కాకపోతే దేవుడిలో బలపడలేకపోయాను. నేనేంటంటే చదువుల పరంగా వీటి పరంగా బయటకు వచ్చి చర్చికి వెళ్ళేది కాదు, మానేశాను. ఆదివారం వస్తే చర్చికి వెళ్ళను. ఎప్పుడైనా సెలవులు వచ్చి ఇంటికి వెళ్ళినా మా అమ్మ చర్చికి రమ్మంటే నేను రానులే, ఈ వారం రానులే, ఈ పని ఉంది ఆ పని ఉందని తప్పించుకొని తిరిగేటోడిని. అట్లా ఇక్కడ కొత్తగూడెం వచ్చిన తర్వాత నా మ్యారేజ్ కూడా మా అక్క మా చెల్లి మ్యారేజ్ దేవుడు క్రిస్టియన్ మ్యారేజే జరిగింది. కానీ నా మ్యారేజ్ మాత్రం హిందూ మ్యారేజ్ జరిగింది. మా అమ్మ నాన్న దానికి ఎంతో దుఃఖించారు. ఎట్లా అంటే దేవుడు నామానికి అవమానం జరిగేలాగా ఇది జరిగిందేమో అన్నంత చాలా దుఃఖంతో ఎంతో ఏడ్చారు. ఒక పక్క మా మ్యారేజ్ జరుగుతుంది కానీ వాళ్ళ ఫేస్లో ఆనందం లేదు, బాధ. నా కుమారుడు ఒక్కగాను కొడుకు, మా ఇష్టపూర్వకంగా పెళ్లి జరగకుండా హిందూ మ్యారేజ్ జరుగుతుంది. కానీ ఆ విషయంలో నేను ఎంతో బాధపడ్డాను, కానీ ఏం చేయలేని పరిస్థితి ఆ సమయంలో. కానీ దేవుడు ఎలా అంటే ఒక అన్యురాల్ని నాకు ఇచ్చాడు. ఆ అన్యురాలు ఇప్పుడు నన్ను దేవుళ్ళలోకి నడిపించేలా అంత బలంగా దేవుడిని నమ్ముకుంది మా అమ్మ ద్వారాగే. ఇప్పుడు ఆమె నాకంటే బలంగా ప్రార్థన చేయగలుగుతుంది, నాకంటే ముందుగానే చర్చికి వెళ్దామనే ప్రేరేపణతో ఉంటుంది, ప్రార్థన పూర్వకంగా ఉంటుంది. ఇప్పటికి ఆమె బైబిల్ని కూడా 2 times రిపీట్ చేసేసింది. నేనే చేయలేకపోయాను అలాంటి విషయం. ఇంకా దేవుడు ఏమన్నా బుక్స్ ఉంటే చదవడం కానీ ఇవి కానీ చేస్తూ ఉంటుంది. అయితే ఒకరోజు ఏమైందంటే మా అమ్మను మా భార్య ఇద్దరు అమ్మ తేజ్ అన్న సాక్ష్యం చూశారంట. సాక్ష్యం చూసి అమ్మ తేజ్ అన్న సాక్ష్యం చూసాము. ఎక్కడో కాదు, కొత్తగూడెం హేమచంద్రాపురంలోనేనంట, మనకు దగ్గరలోనే ఉంటారు. ఒకసారి సాక్ష్యం చూడమని చెప్పేసి అంటే నేను ఆ రోజు పొలం వెళ్ళొచ్చి అన్న సాక్ష్యం మొత్తం చూశాను. నాకు చాలా బాధ అనిపించింది. ఒక అనాథని ఇంతగా దేవుడు లేపాడంటే దేవుడు ఎంతో గొప్పవాడని చెప్పేసి నమ్మాను. అయితే ఎప్పుడైనా కొత్తగూడెం వెళ్ళినప్పుడు, సరే కొత్తగూడెంలోనే ఉంటాం కదా, అన్న చర్చిని చూద్దాము, ఎప్పుడైనా అన్నని కలుద్దాం, అంతేగాని చర్చికి వెళ్దాము ప్రార్థన చేద్దాము అనే ఆలోచన అయితే నా మైండ్లో లేదు. ఏదో అన్నని చూడాలి, కలవాలి, అంతే. అదే ఆలోచనతో నేనున్నాను. అయితే ఒకరోజు ఏమైందంటే చర్చికి వెళ్దాం. అప్పటి వరకు ఇప్పుడు 3 yearsగా మేము కొత్తగూడెంలో ఉంటున్నాం, చర్చికి వెళ్ళట్లే, ఇంట్లోనే ఉంటున్నాం. ఎప్పుడైనా మా అమ్మ చెప్తే వెళ్తున్నాంలే అని అబద్ధం ఆడి చెప్పేవాళ్ళం, కానీ చర్చికి అయితే వెళ్ళలే. ఎప్పుడైనా ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ చర్చికి వెళ్ళేవాళ్ళం. అది కూడా ఏదో వెళ్ళామా కూర్చున్నామా వచ్చామా అన్నట్టే ఉండేది, కానీ ప్రార్థన లేదు. అయితే ఆ రోజు ఏం జరిగిందంటే, సరే అమ్మ తేజ్ అన్న చర్చికి వెళ్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కదా, సాక్ష్యం కూడా చూసాం కదా, ఒకసారి వెళ్ళొద్దాం అమ్మ తేజ్ అన్న చర్చికి అంటే, లేదు మీ అమ్మ ఇట్లా పలానా చర్చ్ అని చెప్పింది కదా, ఆ చర్చికే వెళ్దాం, మనం ఎందుకు మళ్ళీ కొత్త సంఘాలని చెప్పేసి మా వైఫ్ అన్నది. అయితే ఏం కాదులే, ఒకసారి చూద్దాం, మంచిగా అనిపిస్తే మనకి ఏ చర్చ్ కంటిన్యూ చేయాలంటే ఆ చర్చ్ కంటిన్యూ చేద్దాం అని చెప్పేసి అనుకున్నాం. అనుకొని ఆ రోజు ఒక 5 weeks బ్యాక్ 6 weeks బ్యాక్ చర్చ్కి వచ్చాం. అదే రోజున ఏమైందంటే అన్న ఒక దురాత్మ చేతబడి శక్తులతో బాధపడుతున్న వ్యక్తి గురించి ప్రార్థన చేస్తుంటే ఆమె కింద పడిపోయి, ఇంకా ఆమెకి దురాత్మ శక్తుల్ని తోలడంలో అలా ఎలా ఉంటుంది, కొంచెం భయంకరంగా ఉంటుంది పక్కన వాళ్ళకి, చూసే వాళ్ళకి. అయితే ఈమెకి చర్చికి రావడం ఇలాంటివి జరగడం అనేది కొంచెం భయం అనిపించింది ఆమెకి. అమ్మో ఏంటి నన్ను కూడా నుంచోబెడతారా, నాకు కూడా ఇలా జరిగిద్దా, లేకపోతే ఏంటి, నేను వచ్చిన భారం ఏమన్నా దేవుడు తొలగిస్తాడా అని చెప్పేసి అనుకుంటుందంట మైండ్లో. అయితే ఆ రోజే అన్న ఒక పక్క ప్రేయర్ చేసుకుంటానే ఇంకో పక్క ఈమెను చూసి, అమ్మ నువ్వు భయపడుతున్నావు, భయపడకు, దేవుడు నీకు తోడున్నాడు అని చెప్పేసి అన్నారు ఒక్కసారిగా. ఇంకా ఈమెకి దుఃఖం ఆగట్లేదు. ఇంకొక విషయం ఏమన్నారంటే, అమ్మ మీరు 2గా వచ్చారు, 3గా వెళ్ళబోతున్నారు. అసలు మేము ఈ చర్చికి రావడమే కొత్త, ఈ చర్చికి మేము ఎవరం తెలియదు, అసలు ఒక వీక్ మేము ఎవరికి పరిచయం లేదు, ఇక్కడ ఫస్ట్ టైం అదే రావడం, అదే మేము ఇక్కడ ఉండడం. అలాంటిది దేవుడు డైరెక్ట్గా మా వైఫ్తోనే మాట్లాడంటే మాకు కొంచెం ఆనందం అనిపించింది. అవును అన్న దగ్గర ఆ శక్తి ఉన్నది, అన్న ప్రేయర్లో ఆ బలం ఉన్నది, లేకపోతే మేమెవరో తెలియకుండా అసలు ఎలా మాట్లాడగలుగుతారు. ఆమె కూడా అసలు ఆ విషయంలో చాలా అగ్రీ చేసింది.
ఎంత ఆత్మపూర్ణులైతే మాత్రం అలా చెప్పగలుగుతారు. నా మైండ్లో నేను ఏమైతే అనుకుంటున్నానో ప్రతి ఒక్క విషయం అన్న బయలుపరిచారని చెప్పేసి ఆమె నాకు సాక్ష్యం చెప్పింది. అప్పుడు నాకు అనిపించింది, అన్న దగ్గరికి వెళ్తే మనకి మంచిగా రక్షణలో పొందొచ్చేమో, మనకు మంచి కార్యాలు జరుగుతాయేమో, దేవుళ్ళో బలపడొచ్చేమో అని చెప్పేసి నేను అనుకొని ఇక అప్పటి నుంచి ప్రతి వీక్ మానకుండా తప్పకుండా చర్చ్కి వచ్చేవాళ్ళం. ఇప్పుడు ఏమైందంటే దేవుళ్ళు ఎంతగా బలపడ్డామంటే ఈ చర్చికి రావడం మొదలుపెట్టిన తర్వాత నుంచి ఒక మీటింగ్ మానలేదు, ఒక సండే మానలేదు. ప్రతి సండే 2 వర్షిప్లకి వెళ్తున్నాను నేను. ఒక వర్షిప్ కాదు, 2 వర్షిప్లకి వెళ్తున్నాను. ప్రతి ఒక్క మీటింగ్లో తిరుగుతున్నాను. అన్నని ఎంతోమంది హేళన చేస్తారు. ఎట్లా అంటే అది నిజమా, అసలు అట్లుంటుందా, పేర్లు పెట్టి పిలుస్తారా, వాళ్ళదంతా యూట్యూబ్ పరిచర్య, యూట్యూబ్లో ఏదో చెప్పి వచ్చిన వాళ్ళకి చేతులు పెట్టి పంపించేస్తారు. సంఘ కట్టడ ఉంటుందా, అసలు మిమ్మల్ని ఎవరైనా పట్టించుకుంటారా అని చెప్పేసి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత సంఘం ఎట్లా అంటే వచ్చిన నెక్స్ట్ వీకే అందరూ అన్నదమ్ముల వాళ్ళ అక్క చెల్లెళ్ళ ఎంతో దగ్గర అయ్యారు. అసలు మమ్మల్ని ఎలా అంటే బ్లెస్సీ అక్క కానీ అన్న కానీ సొంత తమ్ముళ్ళలాగా ఎంత ఆదరించారంటే అంత బాగా ఆదరించారు. అసలు మేము అనుకున్నాం ఇట్లా ఇంత మంచిగా ఉంటుందా. అందరు అనుకుంటారు యూట్యూబ్ పరిచర్య అంటే యూట్యూబ్ వరకే చెప్పి అంతవరకు చేసుకొని వెళ్ళిపోయే పరిచర్య కాదు ఇది. సంఘంగా చాలా బలమైన పరిచర్య. ఇంకో విషయం ఏంటంటే అసలు నేను చర్చికే వెళ్ళకపోయేటోడిని ఆదివారం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నాను ప్రతి వారం. అంతగా మార్చాడు దేవుడు నన్ను. అసలు ఎంత బలపరచబడుతున్నానంటే నాకు ప్రార్థన అంటే ఇష్టం ఉండదు. మా అమ్మ ఎంత అంటే ఏడ్చేది నా కోసం, చర్చికి వెళ్ళు నాన్న ఎల్లు దేవుడే చూసుకుంటాడు అన్నీ అంటే అసలు దేవుడే లేడు. దేవుడు ఉంటే మనం ఎట్లా ఎందుకుంటాం. దేవుడు ఒక్కొక్క సమయంలో వ్యవసాయం లేదనే ఇబ్బందులు వచ్చినప్పుడు ఈ విగ్రహారాధన చేసేవాళ్ళే బాగున్నారు, యేసుప్రభుని పూజించే వాళ్ళు ఏం బాగున్నారు అని చెప్పేసి మా అమ్మతో ఆర్గ్యుమెంట్ చేశాను. ఏంటి చిన్నప్పటి నుంచి చర్చి తెలిసి మా అమ్మ ప్రార్థనకి వెళ్తున్నా కూడా యేసుప్రభే లేడు అని చెప్పి వాదించాను నేను మా అమ్మతో. అలాంటిది ఈరోజు దేవుడే నన్ను అన్న ద్వారాగా పట్టుకున్నాడు. అమ్మ తేజ అన్న ప్రార్థన శక్తి నన్ను పట్టుకుంది. అక్క కూడా చాలా విషయాల్లో బలపరుస్తూ ఉంటారు. చాలా సంతోషం, గట్టిగా చప్పట్లు కొడదాం. దేవుని శక్తి పట్టుకుంది. రోజు ఏమైందంటే మేము మీటింగ్స్కి వెళ్తా ఉన్నాను, అన్నతో పాటుగా పరిచర్యలో ఉంటున్నాను. ఒక రోజు ఒంగోలుకి వెళ్ళి వచ్చిన నైట్ ఏమైందంటే పడుకుంటే 12 ఆ సమయంలో కుక్కలు బాగా అరుస్తున్నాయి. ఏమైందో అర్థం కాలేదు. నా మీద కూడా దురాత్మ పడుతున్నట్లు అవుతుంది. నా గొంతు రావట్లే పైకి నిద్రలో. నువ్వు తేజన్నతో ఎందుకు తిరుగుతున్నావు అన్నట్లు ఒక వ్యక్తి మాట్లాడుతుంటే నేను వెళ్తా, నా ఇష్టం అని నేను అంటాను. అంటే ఆ మాట పైకి రానివ్వకుండా నా గొంతు నొక్కేస్తుంది. నా గొంతు బయటికి రావట్లే, నాకు మెలకు వస్తుంది. ఏసు రక్తమే అనుకొని పడుకుంటున్నా. మళ్ళీ గట్టిగా అరిచాను నేను నిద్రలో. గట్టిగా అరిచేపాటికి మళ్ళీ లేచి ఏమైందంటే ఇట్లా చెడు కళలు వస్తున్నాయి అంటే ఇట్లా అవ్వదు కానీ ప్రేయర్ ఆయిల్ ఉంది, కొంచెం ప్రేయర్ ఆయిల్ తీసుకొని చెప్పేసి అన్న వాళ్ళది ప్రేయర్ ఆయిల్ పట్టుకున్నాను. ప్రేయర్ ఆయిల్ పట్టుకోగానే అసలు అంతగానం అరిచే కుక్క సెకండ్స్లో ఆగిపోయింది. అసలు కుక్క కూడా అరవడం ఆగిపోయింది. మేము నవ్వుకున్నాం. అసలు ఏంది ఇది, అన్న కాదు, అన్న ప్రేయర్ ఆయిల్లో కూడా ఇంత శక్తి ఉంది. అసలు ఏమో షాక్ అయి నవ్వుకుంటుంది. తేజన్న మీ పవర్ మామూలు పవర్ కాదు, ప్రార్థన పవర్ ఇంతగా ఉంటుందా తేజన్న దగ్గర అని చెప్పేసి. అసలు ప్రేయర్ ఆయిల్లోనే అంత శక్తి ఉందంటే అన్న దగ్గర ఇంకెంత శక్తి ఉంటుంది అని మేము అర్థం చేసుకున్నాం. ఆమె నీ సాక్ష్యం బట్టి కేవలం ప్రభుకి మహిమ కలుగునుగాక. ఇది ఏ మనుషుల శక్తి కాదు కానీ దేవుని శక్తి. ఆమె మరి సేవకుల్లో ప్రభువే తన ఆత్మ నుంచి తన శక్తి నుంచి ఇంకా బలపడులాగా నడిపిస్తూ దేవుడు సేవలో వాడబడులాగా ప్రార్థించండి. ఆమె తప్పకుండా. ఇన్ని రోజులు చర్చ్కి వెళ్ళలేదు కదా తమ్ముడు, ఇప్పుడు చర్చ్కి వస్తుంటే ఎలా అనిపిస్తుంది నాన్న? చాలా హ్యాపీగా ఉంది అక్క, చాలా హ్యాపీగా ఉంది. ఒక్కొక్క వారం అయితే కాళ్ళు పట్టుకొని బతిలాడాను చర్చ్కి వెళ్దామని, కానీ రానివాడిగా ఉన్నాడు. అన్న సాక్ష్యం చూసినప్పటి నుంచి ప్రతిరోజు మానకుండా వస్తున్నాడు. సేవలు నేను వాడాలి, అన్న వెనుక నేను ఉండాలి, అన్నతో నేను ఉండాలి అని చెప్పి ప్రతి విషయంలో తను నడుస్తూ ఉంటే నేను ఎంతో ప్రభుని మహిమపరుస్తున్నాను.
ఆయన లేని ఇలాంటి కార్యాలు నా జీవితంలో జరగలేదు. నిజమే, నేను అన్యురాల్ని, కానీ దాంట్లో ఏమీ లేదని నేను తెలుసుకున్నాను. ప్రభువే ఒక్కైన దేవుడు, ఆయన తప్ప వేరే దేవుడు ఇంకెవరు లేరు అని చెప్పి మా అత్తే నాకు సాక్ష్యం చెప్పి నన్ను నడిపించింది. అన్యురాలిగా ఉన్న నన్ను ఈ సేవలో నేను వాడబడుతున్నాను. మరింతగా మమ్మల్ని బలపరచబడటకు సాయం చేయమని ప్రార్థిస్తున్నాను. కాళ్ళు పట్టుకొని బతిలు మాడేదానివా? అవునక్క. చర్చికి రా అని కాళ్ళు పట్టుకొని బతిలు మాడేదంట. ప్రతి ఆదివారం రాగానే ఇద్దరం వెళ్దామని బతిలు మాడేదంట. అలాంటిది రాని భర్త ఈ రోజున ప్రభు సేవలో గొప్పగా వాడబడుతున్నారండి. గట్టిగా చప్పట్లు కొడదామా? నిజంగా వారు మాతో కొన్ని విషయాలు పంచుకుంటున్నప్పుడు నిజంగా వారి నోటి నుంచి వచ్చే కొన్ని మాటలు నిజంగా దాన్ని బట్టి మేము ఎంతగానో ప్రభుని స్తుతిస్తున్నామండి. ఆమె వీరి సంఘంలో ఇంకా బలముగా ముందుకు సాగుదురుగాక. ఆమె చాలా సంతోషం. వీరిని ఇంకా ప్రభు గొప్పగా ఆశీర్వదించాలి. సేవకుడి నోటి నుంచి ఒక మాట వచ్చింది, ఇద్దరుగా వచ్చారేమో కానీ ముగ్గురిగా వెళ్తారు. ఆమెన్. అది నెరవేర్చబడును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు నాన్న. గాడ్ బ్లెస్.